హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంజన లాగ్స్. ఇవాళ నేను ఒక తెలుగు సామెత, ఈ సామెత ప్రభావం నా మీద ఎలా పడిందో అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సామెత: నారు పోసిన దేవుడు నీరు పోయడా. ఈ సామెత నేను మా నాన్న చనిపోయినప్పుడు చాలా అధైర్యపడిపోతుంటే మా అమ్మమ్మ అప్పుడప్పుడు వాడుతూ ఉండేవాళ్ళు. అప్పుడు నాకు ఈ మాట అర్థం కానీ సామెత ప్రభావం కానీ తెలియలేదు. కానీ లైఫ్లో సిచ్యుయేషన్స్ అనేవి ఫేస్ చేస్తున్నప్పుడు అండ్ పెరిగే కొద్దీ మనం ఒంటరిగా చాలా సిచ్యుయేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి టైంలో నాకు ఈ మాట చాలా ధైర్యాన్ని ఇచ్చింది. నారు పోసిన దేవుడు నీరు పోయడా. ఇంత దూరం దేవుడు నన్ను తీసుకొచ్చాడు, లైఫ్లో ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్ళడా. ఖచ్చితంగా దేవుడు నా కోసం ఏదో ఒక బెటర్ ప్లాన్ పెట్టే ఉంటాడని ఈ మాట పదే పదే నేను గుర్తు చేసుకుని చాలా దూరం ఒంటరిగా ప్రయాణం చేయాల్సిన లైఫ్ని, చాలా విషయాల్ని నేను ఈ ఒక్క మాటని పదే పదే తలుచుకొని ఎదుర్కొన్నాను. ఎవరైనా మీ సరౌండింగ్స్లో వీక్గా కానీ, లేదు పర్టికులర్ మూమెంట్లో లైఫ్లో ఏదైనా కోల్పోయి డిప్రెస్డ్గా కానీ ఉంటే, మీరు చెప్పే 1-2 మాటలు ఆ టైంలో పర్సన్కి అర్థం కాకపోయినా, మీరు చెప్పిన వెంటనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయినా, వాళ్ళ సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక పాజిటివ్ మాటల ప్రభావం వాళ్ళ మైండ్ పైన ఉంటుంది. పెద్దవాళ్ళు ఎంత అందంగా ఎక్కువ ఎలాబరేట్ చేసి చెప్పకుండా చిన్న చిన్న సామెతల రూపంలో మన పైన ఎంత ప్రభావం క్రియేట్ చేశారు కదా అనిపించింది నాకు. ఈ మాట పదే పదే నా మైండ్లో వచ్చి నేను ఏదైనా టాస్క్ కంప్లీట్ చేయాలనుకున్నా, సిచ్యుయేషన్ కంప్లీట్ చేయాలనుకున్నా, ముందు అడుగు వేయడానికి హెల్ప్ అయినప్పుడు మీ సరౌండింగ్స్లో కూడా మీరు ఎవరినైనా వీక్గా చూసినా, డిప్రెస్డ్గా చూసినా, ప్రభావం ఉండే పాజిటివ్ మాటలు తప్పకుండా చెప్పండి. మీరు చెప్పినప్పుడు వాళ్ళు వినకపోయినా, వెంటనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయినా, లైఫ్లో ఖచ్చితంగా ఆ మాటల ప్రభావం ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా అది యూటిలైజ్ చేసుకొని ఎక్కడో ఒక చోట వాళ్ళ లైఫ్లో వాళ్ళు గెలుపు సాధిస్తారు. ఎవ్రీబడి స్టే హెల్దీ, స్టే హ్యాపీ.